అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. లండన్లో నగర పౌరులు రోడ్డు ఎక్కారు. అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో మా దేశానికి రావద్దు, మా దేశం యొక్క సంపదను కొల్లగొట్టొద్దు అంటూ కూడా వాళ్ళందరూ రోడ్డు ఎక్కిన పరిస్థితి. సో మరి వీళ్ళందరూ మొన్నటిదాకా ఆస్ట్రేలియాలో చేశారు, ఇప్పుడు లండన్లో చేస్తున్నారు. కేవలం ఇండియన్స్ గో బ్యాక్ అనే ఒక నినాదంతోనే చేస్తున్నారా, మరి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కట్టకర్తి గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి సార్ పరిస్థితి అసలు లండన్లో? కేవలం ఇండియన్స్ కోసమే అంటారా? అంటే మన మీడియాకి వాస్తవాలు చెప్పడం కంటే కూడా వ్యూవర్షిప్ చాలా ముఖ్యం కాబట్టి అన్ని ఇండియాకే లింక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆస్ట్రేలియాలో జరిగిన మూమెంట్ వేరు, బ్రిటన్లో జరిగిన మూమెంట్ వేరు. ఆస్ట్రేలియాలో జరిగిన మూమెంట్ భారతీయుల టార్గెట్గానే నడిచింది. వాళ్ళ స్లోగన్ కూడా గో బ్యాక్ ఇన్ ఇండియన్స్, అంటే మీ ఇండియన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి స్లోగన్తోనే ఆస్ట్రేలియాలో మూవ్మెంట్ జరిగింది. దాదాపు 20 నగరాల్లో 20,000 మంది ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ముందు కూడా వాళ్ళు ఆందోళన చేశారు. భారతీయుల వల్ల వాళ్ళకి ఆరోగ్య భద్రత లేదని, తర్వాత వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా కోల్పోతున్నామని చెప్పేసి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన మాట వాస్తవం. దానికి ఉన్నటువంటి కారణాన్ని మనం గతంలో వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. సరే, అది ఆస్ట్రేలియా మూమెంట్. సరే, యూరోప్లో జరిగిన మూమెంట్ ఏంటి? బ్రిటన్లో లండన్ నగరంలో, బ్రిటన్ రాజధాని అది, దాదాపు 150,000 మంది నిరసనకారులు పాల్గొని ఆందోళన చేశారు. అయితే అక్కడ ఓన్లీ భారతీయుల టార్గెట్గా ఏం ఆందోళన నడవలే. ఆందోళనకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి టాబీ రాబిన్సన్. అతను గతం నుంచి ఇలాంటి మూమెంట్స్ నడిపిన వ్యక్తే. ఆల్రెడీ అతను జైలుకు కూడా పోయిన వ్యక్తి, అరెస్ట్ అయ్యి అనేక మార్లు. ఆ వ్యక్తే ఈ ఉద్యమాన్ని లీడ్ చేశాడు. నిన్న జరిగినటువంటి ర్యాలీని లీడ్ చేశాడు. అతను యాంటీ ఇస్లామిక్ వాది, అలానే వలసల వ్యతిరేకి. ప్రధానంగా అతని టార్గెట్ ముస్లిమ్స్ బ్రిటన్ నగరంలో ఉండొద్దు, బ్రిటన్ దేశంలో ఉండొద్దు, వాళ్ళంతా వాళ్ళ దేశాన్ని ఇడిచి వెళ్ళిపోవాలని. అదే క్రమంలో అసలు వలసలే రావద్దు, ఏ దేశం వాడు బ్రిటన్లో ఉండడానికి అవకాశం ఇవ్వద్దు. అక్రమ వలసలు పెరిగిపోతున్నాయి, విదేశస్తులు బ్రిటన్లో పెరిగిపోతున్నారు, వాళ్ళ సాంప్రదాయాలు మన మీద రుద్దుతున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేసిజం ఉంది. రేసిజం అంటే తెల్ల జాతీయులు వాళ్ళు అంటే మేము పెద్ద అనుకుంటారు, నల్ల జాతీయులు అంటే తక్కువ చులకన అనుకుంటారు. సో కార్తీక్ గారు, మీరు అన్న ఒక మాట, ఇక్కడ ఏదైతే బ్రిటన్ ప్రభుత్వం విదేశీయుల్ని ఆకర్షించుకోవడం కోసం కొన్ని వీసా సడలింపులు చేసి వాళ్లే ఆకర్షిస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఉద్యమం చేయడం కారణం? ఎస్, నేను ఆ మూమెంట్ ఆ పాయింట్కి వస్తే యాక్చువల్గా భారతీయులు ఎక్కువ శ్రమ పడతారు. ఇప్పుడు యూకే వాళ్ళకంటే, అమెరికన్స్ కంటే, ఆస్ట్రేలియన్ లోకల్ వాళ్ళకంటే, అంటే ఇంకా చెప్పాలంటే తెల్ల జాతీయుల కంటే నల్ల జాతీయులు శ్రమలు ఎక్కువ చేయగలుగుతారు, తక్కువ వేతనానికి ఎక్కువ పని చేయగలుగుతారు. కాబట్టి దానివల్ల అందులో భారతీయులు కొద్దిగా టెక్నాలజీ ఎక్కువ. మన స్టాండర్డ్స్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా గొప్పవి. ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇవాళంతా ఐటీ కదా, ప్రొఫెషన్ అంతా ఐటీ కదా. సో ఐటీ రంగంలో ప్రధానంగా భారతీయులను ఉపయోగించుకోవడం కోసం బహుళజాతీయ కంపెనీలు, లేదా అమెరికన్ బేస్డ్ కంపెనీలు కావచ్చు, లేదా ఇతర దేశాల యూకే బేస్డ్ కంపెనీలు కావచ్చు, మనం ప్రధానంగా ఆకర్షించాయి. ఇప్పుడు యూకే వరకే మాట్లాడుకుందాం, బ్రిటన్ వరకే మాట్లాడుకుందాం. బ్రిటన్ యూత్ మొబిలైజేషన్ వీసాస్, ఈ మధ్య యూత్ బాగా తెలుసు, సంవత్సరానికి 2 సార్లు యూత్ మొబిలైజేషన్ వీసాస్. మాకాడ యూత్ సరిగా లేరు కాబట్టి ఇతర దేశాల యూత్ మాకు కావాలి అని చెప్పేసి ప్రత్యేకించి భారతీయుల కోసం యూత్ మొబిలైజేషన్ వీసాలు వేసి భారతీయులను తెచ్చుకున్నారు వాళ్ళ దేశానికి. మామూలుగా మనం వీసాలు అంటే ఏమనుకుంటాం, వర్క్ పర్మిట్ వీసాలు. ఇక అక్కడ ఉద్యోగం వచ్చి పర్మిషన్ తోటి అక్కడికి వెళ్ళటం, అదొక రకమైన వీసా. తర్వాత స్టూడెంట్ వీసా, చదువుకోవడానికి వెళ్ళటం, ఇది కదా. ఈ వీసాలు కాక తర్వాత ఇవి కాక డిపెండెంట్ వీసాలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఆల్రెడీ పోయిన వాళ్ళు భర్త పోతే భార్యని, భార్య పోతే భర్తని డిపెండెంట్ కోసం తీసుకెళ్ళవచ్చు. ఇదంతా ఒక రకం. కానీ యూత్ మొబిలైజేషన్ వీసా అనేది యూకే సరికొత్తగా వేసిన వీసా. మా దగ్గర యూత్ లేరు పనిచేయడానికి, రెస్టారెంట్స్లో, బార్స్లో, లేదు అమెజాన్ రకరకాల సర్వీసెస్లో పనిచేయటానికి మా దగ్గర యూత్ లేరు, యూత్ కావాలి అని వాళ్ళు భారతీయుల కోసం యూత్ మొబిలైజేషన్ వీసాలు వేశారు. సో భారతీయులు వాళ్ళు వేశారు కాబట్టి, అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి వెళ్ళారు. ఇప్పుడు వలసలు 2 రకాలు, ఒకటి అక్రమ వలసలు, 2 సక్రమ వలసలు. అంటే వాళ్ళంతటా వాళ్ళు వీసాలు ఇచ్చి తెప్పించుకునే వలసలు ఒక రకం, వాళ్ళ దేశమే ఒక పాలసీ మేకింగ్గా వలసలు కావాలని తెచ్చుకోవడం. 2 అక్రమ వలసలు, మనం కూడా చెప్తాం అక్రమ వలసలు వద్దు, వాళ్ళ దేశంలో ఉన్న మన వలస అక్రమ వలసదారులు ఉన్నా వాళ్ళు మన దేశం వచ్చేయాలి, అది కరెక్ట్ కాదు. అక్రమాన్ని మనం సపోర్ట్ చేయం. కానీ సక్రమంగా వలస వచ్చిన వాళ్ళని కూడా ఒకే ఘాట్ని కట్టి వాళ్ళ మీద వివక్ష చూపిస్తూ, వాళ్ళ మీద వాళ్ళకు వ్యతిరేకంగా ఆందోళన చూపిస్తూ రేసిజాన్ని చూపించడం కరెక్ట్ కాదు. అంటే మీరు తక్కువ కాబట్టి మా దగ్గర ఉండొద్దు, లేదా మా బానిసలుగా ఉండాలి, లేదా మీరు వచ్చి మా అవకాశం కొట్టేస్తున్నారు. అయ్యా బాబు, నీ దేశం పిలిచింది, అంతే కదా, పిలిస్తేనే కదా, నీ దేశం పిలిచింది, నీ ప్రభుత్వం పిలిచింది, నీ వీసాతో మేము వచ్చాం,
నీ వీసాతో మేము వచ్చాం, చట్టబద్ధంగా వచ్చాం. నువ్వు వెళ్ళిపోమంటే, నువ్వు రమ్మంటే రావటానికి, వెళ్ళిపోమంటే పోవటానికి మేము పిచ్చినా ఎలమా అంటే ఎలా కనపడుతున్నాం అంటే అర్థం చేసుకోవాల్సిందంటే ఆస్ట్రేలియన్స్ అయినా యూకే వాళ్ళైనా ఇప్పుడు అమెరికా వాళ్ళైనా అర్థం చేసుకోవాల్సిందంటే ఎక్కువ మంది భారతీయులు చట్టబద్ధంగానే వచ్చారు. చట్టబద్ధంగా రాని వాళ్ళు ఉంటే మేమే చెప్తున్నాను పంపించండి. మన ప్రభుత్వం కూడా చెప్తుంది అక్రమ వరదాన్ని మేము సపోర్ట్ చేయం. ఇప్పుడు నిన్న టాబిర్ రాబిన్సన్ చెప్తా ఉన్నాడు 28,000 మంది అక్రమ వరదాలు కూడా పడవలు వేసుకొని యూకేలోకి వచ్చారని. ఓకే, వాళ్ళు ఎవరన్నా వచ్చి ఉంటే రిటర్న్ చేయండి, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. ఎవరైతే వీసా లేకుండా, ఎవరైతే పర్మిట్స్ లేకుండా, ఎవరైతే పద్ధతులు లేకుండా, చట్టబద్ధం కాకుండా మీ దేశాలకు వచ్చారో వాళ్ళందరినీ వెనక్కి నెట్టేయండి. కానీ వాళ్ళని ముందు పెట్టేసి బూచిగా చూపించేసి మొత్తం సౌత్ మా ఇండియన్స్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వాళ్ళు ఇస్లామిక్ దాన్ని యాంటీ చేస్తున్నారు. సరే, అది వేరు. కానీ అక్రమ వలసదారులు భారతీయులు అనేటువంటి స్లోగన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు వలసదారులు వద్దు అంటే ప్రధానంగా ఇంపాక్ట్ పడేది భారతీయుల మీద. ఎందుకంటే వివిధ దేశాలకి అభివృద్ధి చెందినటువంటి వివిధ దేశాలకి ఎక్కువ వలసలు పోతుంది మన భారతీయులే. ఎందుకంటే మనకాడి జనాభా ఎక్కువ, అవకాశాలు తక్కువ. మన జనాభాగా తగ్గినన్ని అవకాశాలను మన ప్రభుత్వాలు కల్పించడంలో ఫెయిల్ జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ఎగిరిపోగలిగేటువంటి కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అవి కాబట్టి మనం ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్తున్నాం. రెండోది, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళాలని చెప్పింది మళ్ళా వెస్ట్రన్ కంట్రీసే. ఇప్పుడు ప్రపంచీకరణ ఎవరు మన నెత్తి మీద రుద్దారబ్బా? 90s ప్రపంచీకరణ అంటే ఏంటి? ప్రపంచాన్ని చిన్న కుగ్రామం చేయాలి, దాని డెఫినేషన్ అది కదా. అంటే ఎవరు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ఎగిరిపోవాలి, ఎక్కడ వ్యాపారాలు చేసుకోగలిగితే అక్కడ వ్యాపారాలు చేసుకోవాలి, ఎక్కడ ఉద్యోగాలు చేసుకోగలిగితే అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి అని ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ అనేటువంటి ఒక విధానాలని వెస్ట్రన్ కంట్రీస్ భారతదేశం మీద రుద్దాయి. మీ అవసరం కోసం భారతీయులు పిలిచారు, మీరు డెవలప్ కావడం కోసం, మీ నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం, మీ అభివృద్ధి కోసం భారతీయులు పిలిచారు. ఇవాళ మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనారాయణ ఉన్నారు. ఎందుకు? టాలెంట్ ఉంది కాబట్టి భారతీయుడు కాగలిగాడు. శాంతన్ నారాయణ టాలెంట్ ఉంది కాబట్టి అతను కాగలిగాడు సీఈఓ. అంటే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి, భారతీయుల యొక్క టాలెంట్ని అర్థం చేసుకోవాలి. భారతీయులు శ్రమ ఫలితంగా ఎదిగి ఇవాళ భారతీయుల మీద వివక్ష చూపించడం అనేటువంటిది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అయితే బ్రిటన్లో జరిగిన రాలి ఓన్లీ టార్గెట్ భారతీయులు నేను అన్ను, కానీ ఖచ్చితంగా వాళ్ళ నినాదాల నుంచి భారతీయులకి ఇన్ఫాక్ట్ జరిగింది. వాళ్ళు వలసదారులు అంతా వెళ్ళిపోవాలంటే అక్కడ ఉన్నటువంటి వలసదారుల్లో చాలా ప్రధానంగా భారతీయులు ఉన్నారు. ఇవాళ బ్రిటన్లో చాలామంది భారతీయులు ఉన్నారు. అసలు నిజానికి చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన మీద కొన్ని వందల సంవత్సరాలు పెత్తనం చేస్తే వాళ్ళ మీద ఒక 200 సంవత్సరాలు మనం మూమెంట్ చేసి వాళ్ళని నిలగొట్టుకున్నాం. మన మీద పెత్తనం వద్దని, ఏదో బతకొద్దని కాదు, మన మీద పెత్తనం చేయొద్దని. వాళ్ళ నుంచే మనం ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న చాలా సంపద మందే, మన నుంచి దోపిడీ చేసిందే, మన నుంచి ఎత్తకెళ్ళిందే. సరే, అది గతం అనుకోండి, అది వదిలేయండి. కానీ ఇప్పుడు వాళ్ళు పిలుచుకొని మనతో పని చేయించుకుంటూ వాళ్ళకేదో ఉద్యోగ భద్రత అంటే వాస్తవానికి ఏంటంటే ఎక్కడ దేశ ప్రభుత్వాలైనా ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి విధానం ఏంటంటే వాళ్ళ దేశంలో పేదరికాన్ని, వాళ్ళ దేశంలో నిరుద్యోగాన్ని పక్కనోడి మీద నెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన కాడ పేదరికం ఉంది బికాజ్ ఆఫ్ ఇండియన్స్, మన దేశంలో నిరుద్యోగం ఉంది బికాజ్ ఆఫ్ ఇండియన్స్. మన అవకాశాలు వాళ్ళు కొల్లగొడుతున్నారు కాబట్టి మనకి నిరుద్యోగం ఉంది. ఇది ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు మీరే అలాంటి పరిస్థితులు ఎందుకు పడుతున్నారు అని మీ ఆర్థిక విధానాన్ని చెక్ చేసుకోండి. అంతేగాని భారతీయుల మీద పడి ఎందుకు ఏడుస్తారు? మీ ఆర్థిక వృద్ధిలో భారతీయుల పాత్ర ఎంత? ఇలా ప్రపంచాన్ని ఐటీ ఏళ్తుంది, ఐటీని ఇండియన్స్ ఏళ్తున్నారు. ప్రపంచాన్ని ఐటీ ఏళ్తుంది, ఐటీని ఇండియన్స్ ఏళ్తున్నారు. ఇది ఏడుపు నిజానికి. మరి భారతీయులంత శ్రమ పడేటువంటి కెపాసిటీ కనుక ఇతర తెల్లజాతీయులకు ఉంటే భారతీయులకు ఎందుకు అవకాశాలు వస్తాయి? అసలు కాదు మనోజ్. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ ఇంటర్వ్యూకి, అది యుఎస్ బేస్డ్ కంపెనీ, నువ్వు వెళ్ళావు, ఒక అమెరికా అతను వెళ్ళాడు. అంటే అమెరికా ఆందోళన లేదు కదన్న, అమెరికా గురించి కూడా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నావు అంటే ఇప్పుడు ట్రంప్ భారతీయ విద్యార్థుల మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నాడు. అక్కడ ఉన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నాడు. H1B వీసాల మీద కూడా ఆంక్షలు పెడతా ఉన్నాడు. కాబట్టి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు ఐటీ ప్రొఫెషన్ కోసం, ఒక ఐటీ జాబ్ కోసం, యుఎస్ బేస్ ఐటీ కంపెనీ దగ్గరికి ఒక అమెరికా అతను ఇంటర్వ్యూకి వచ్చాడు. సహజంగా అతను ప్రయారిటీ ఎవరుకుంటే సహజంగా వాళ్ళకే ఉంటారు. కానీ వాళ్ళ ఆ ప్రయారిటీని దాటి కూడా నీకు ఉద్యోగం ఇచ్చాడంటే కారణం ఏముండొచ్చు?
నాకు మనోజ్ ఉంటే మనోజ్ని ఈ సీట్లో కూర్చోబెడితే నాకు 10 రూపాయల ఆదాయం సంపాదించి పెడతాడు అనే ఒకే రీజనే కదా. ఒకే ఒక్క రీజన్, ఎగ్జాక్ట్లీ ఒకే ఒక రీజన్. ఇవాళ బహుళజాతి కంపెనీలు, అది యూకే బేస్డ్ కావచ్చు, యుఎస్ బేస్డ్ కావచ్చు, అక్కడ లేదు నాన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఎందుకు భారతీయులకి ఉద్యోగాలు ఇస్తున్నాయి అంటే భారతీయులు శ్రమ పడగలరు, భారతీయులు అవుట్పుట్ చూపించగలరు, భారతీయులు వాళ్ళకి లాభాలు తీసుకొచ్చి పెట్టగలరు, భారతీయులు శ్రమ పడగలరు కాబట్టి ఇస్తున్నారు. భారతీయుల దగ్గర నాణ్యత ఉంది, వాళ్ళ పనిలో నాణ్యత ఉంది, వాళ్ళ ఆలోచనలో నాణ్యత ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఆ నాణ్యతని యూకేలో పెంపొందించండి. అసలు నేను అడుగుతున్నాను, నేను యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్కి అంటే అభివృద్ధి చెందిన దేశం అని చెప్తుంటారు కదా, యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత తేడా ఉందో తెలుసా? ఎంత తేడా ఉందో తెలుసా? అసలు నేను ఇంకా యూకే ఇప్పుడు ఆందోళన జరుగుతుంది యూకే కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనోజ్. బ్రిటన్ అనేది అమెరికా కంటే ముందు డెవలప్ అయిన కంట్రీ, కానీ యూకే ఎందుకు స్టక్ అయిపోయింది, అమెరికా ఎందుకు బాగా డెవలప్ అయింది అంటే యూకే ఒక మతమోద్యమంలో ఇరక్కపోయింది. మతమోద్యమంలో ఇరక్కపోయి ఆ మూఢత్వంలో ఇరక్కపోయి సర్వనాశనం అయ్యారు. వాళ్ళ మధ్య పీడించబడ్డ మనం కూడా ఆర్థికంగా ఎదుగుతున్నాం, కానీ యూకే ఛానళ్ళు ఒక మూఢత్వంలో మూర్ఖత్వంలో ఇరక్కపోయింది, అజ్ఞానంలో ఇరక్కపోయింది. ఎప్పుడైతే మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక 90s నుంచి దాని నుంచి చేంజ్ ఓవర్ అయ్యి ఇప్పుడు మళ్ళా రీపొజిషన్ అవుతున్నారు. నువ్వు నీకు కరెక్ట్గా చెప్తే అంటే నాకు తెలిసి ఈ వీడియో చేస్తున్న వాళ్ళు యూకేలో చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అక్కడ రాజకీయ స్థిరత్వం కూడా సరిగలేదు. ఈ మధ్యనే గెటన్ అవుతున్నారు వాళ్ళు. మన దగ్గర ఆర్థిక స్థిరత్వంలో అసలు యూకే యూరోపియన్ యూనియన్ అదొక పెద్ద ప్రపంచాన్ని కబ్జా చేయగలటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఇవాళ ఆ పరిస్థితిలో లేదు. కాబట్టి నేను ఏమంటున్నానండి, వాళ్ళు చేసే సజెషన్ మీరు రేసిజాన్ని వదులుకోండి. ఏ రేసిజం మిమ్మల్ని పాడు చేస్తుందో, ఏ మూఢత్వం మీరు పాడు చేస్తుందో ఆ మూఢత్వం నుంచి బయటకు రండి, వాస్తవికతలో ఉండండి. మీరు యూకే ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాంట్లో చేంజ్ ఓవర్ చేసుకోండి, దాన్ని స్టాండర్డ్స్ పెంచుకోండి. ఖచ్చితంగా మీ అవకాశాలు మీకే ఇచ్చుకోండి. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, స్థానికుల అవకాశాలు స్థానికులకే ఉండాలి. అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ నగరమైనా, ఎక్కడైనా సరే స్థానికుల అవకాశాలు స్థానికులకే ప్రయారిటీ ఇవ్వబడాలి. స్థానికులకి ఎప్పుడైతే ప్రయారిటీ ఇవ్వరో ఖచ్చితంగా అవతల వాళ్ళు ఆక్యుపై చేస్తారో అవతలోడికి అక్కడే భూమి పుత్రుడు అంటారు, ఆ భూమిలో పుట్టిన వాళ్ళకి సహజంగా కొంత ఏడుపు వస్తుంది, వాళ్ళకి ఆందోళన వస్తుంది. ఆందోళన ఎన్నిక చేసుకునేటువంటి టాబీ రాబిన్సన్ అన్నటువంటి వస్తే అది మూమెంట్గా కూడా మారిపోయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే మీ నాణ్యతను పెంచుకోండి, మీరు అవకాశాలు ఇచ్చుకోండి. మీరు అవకాశాలు మీరు పులిపిల్లినప్పుడు మీ ప్రభుత్వం కూడా వేరే దేశాలను ఆకర్షించాలని అనుకోదు. సో యూకే వాళ్ళతో నాణ్యత పెంచుకోండి అనేది నేను ప్రధానంగా అక్కడ ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ మారాలి. అవసరమైతే భారతీయ ఎడ్యుకేషన్ని మీరు అబ్జర్వ్ చేయాలి, స్టడీ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాదే ఒక విషయం, ఇప్పుడు భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, ఎన్ని రకాల వర్ణాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, కానీ ఇంట్లో ఉండి కూడా ఎలా ఐక్యంగా ఉండగలుగుతున్నాం? ఇప్పుడు నీదో కులం కావచ్చు, నాదో కులం కావచ్చు, మన కెమెరామెన్ ఒక కులం కావచ్చు, వీడియో ఎడిటర్ ఒక మతం కావచ్చు, అయినా సరే మనం ఒక ఆఫీసులో ఎలా కంఫర్టబుల్గా పనిచేయగలుగుతున్నాం? ఇది ఖచ్చితంగా ప్రపంచం స్టడీ చేయాలి. ఈ రేసిజాలతో కదలాడుతున్నటువంటి దేశాలన్నీ కూడా దీన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనేటువంటిది నా భావన. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనం టీవీ.